నిన్నటి నుంచి అంతటా కూడా ఒకటే టాపిక్. రేణు దేశాయ్ గారు అలాగే రష్మి గౌతమ్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి డాగ్స్ గురించి, స్ట్రే డాగ్స్ గురించి అండ్ అలాగే ఆ, ఆడపిల్లల గురించి కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అండ్ అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా ఊహించారు ఆల్రెడీ మమ్మల్ని ట్రోల్ చేస్తారు, బూతులతో తిడతారు, నాకు తెలుసు. అయినా సరే ఎవరో ఒకరు మారకపోతారో, అందుకే మేము ప్రెస్ మీట్ పెట్టామని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు అన్ని పాజిటివ్సే రావు. పాజిటివ్స్ వస్తాయి, నెగిటివ్స్ వస్తాయి. మీరు పాజిటివ్స్ ఇచ్చినా నెగిటివ్స్ ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీగానే ఉన్నాము. కానీ మేము చెప్పాలనుకుంది ఏ ఒక్కరికి రీచ్ అయినా చాలు అనే ఒక అంశంతో వీళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇకపోతే ఇది కొంచెం లెంతీగానే వస్తుంది, భరించండి, ఇంకేం చేయలేము. వై బికాజ్ నిన్న అంత చర్చ జరిగిన, అంత ఆవేశంగా వాళ్ళు మాట్లాడిన, ప్రతి ఒక్కరు వాళ్ళ భావాలన్నీ హ్యాపీగా చెప్పిన, ప్రెస్ క్లబ్ లోగో ముందు అక్కడ కూర్చొని మాట్లాడిన తర్వాత ఇండిపెండెంట్గా మీకు మైక్ల ముందు వచ్చి మాట్లాడినా కూడా కోర్స్ అంటే ఛానల్స్ వాళ్ళందరూ కవర్ చేశారు, రాయాల్సిందంతా రాశారు, ఆర్టికల్స్. ఈవెన్ దో మళ్ళీ మొదటికే వచ్చింది కదా, వీళ్ళందరూ సోషల్ మీడియాలో నేను కామెంట్స్ చూస్తుంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు పెడుతున్నారు. కాబట్టి మళ్ళీ నువ్వెందుకు రా చెప్పేది సోది, ఆల్రెడీ నిన్న వీళ్ళు చెప్పారు కదా అని అనుకొని ఉండొచ్చు. జస్ట్ కొంచెం అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను, అంతమించి తెలిసి. ప్రెస్ మీట్కి వచ్చారు అంటే, ప్రెస్ క్లబ్కి వచ్చారంటే వాళ్ళలో ఆవేదన అనేది ఉంటుంది. అది డెలివరీ చేయడంలో మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు. బట్ చాలా సింపుల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ రష్మితో మొదలుపెట్టి తర్వాత రేణు దేశాయ్ గారికి వెళ్దాం. రష్మి పెట్టిన పాయింట్స్ ఏంటంటే, సిజ్జు డాగ్స్ని వదిలేస్తున్నారు, గోల్డెన్ రిట్రీవర్ని వదిలేస్తున్నారు, జర్మన్ షెపర్డ్స్ని వదిలేస్తున్నారు, హస్కీలను వదిలేస్తున్నారు. వాటిని ఒకవేళ మేము మాలాంటి వాళ్ళు వచ్చి వాటిని తీసుకున్నా ఏం చేయమంటారు చెప్పండి? మా దగ్గర అన్ని డబ్బులే వాటిని ఫీడ్ చేయడానికి. అంటే మీరు అండ్ ఇండియన్ డాగ్స్ని కూడా ఎలా కాపాడుకోవాలి, ఈ అంశం మీకు అర్థమయ్యేలా చెప్తా. చిన్నపిల్లలకి ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి, బుజ్జిగా ఉందని చెప్పి ఒక మంచి ముద్దుల కుక్క తెచ్చుకుంటున్నారు. అయితే చౌ చౌ లేకపోతే ఇంకేదో కొన్ని అందమైన బ్రాండ్స్ కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి తెచ్చుకుంటున్నారు. ఆ డాగ్స్ ఇక్కడివి కాదు, బ్రీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చౌ ఎందుకు హస్కీ గురించే మాట్లాడుకుందామా, ఆ బ్రీడ్ ఇక్కడిది కాదు, అది సిబేరియన్ది. ఏ హిమాలయాల్లోనో లేకపోతే కొంచెం సిక్కిమ్ అటువైపు ప్రాంతాల్లో, కొంచెం కొడైకెనాల్, కూర్గు లాంటి కూలెస్ట్ ప్రదేశాలలో కూడా అది ఉండలేదు. అది మంచులోనే ఉండే డాగ్, అది మంచి మంచులో ఉండే డాగ్. మనం తీసుకొచ్చి 18లలో 16లలో ఏసీలు పెట్టి పెంచినా కూడా అనేబుల్ టు సర్వైవ్. చెప్పాలంటే చాలామందికి తెలియదు ఈ విషయం. అరే కుక్క ఫారిన్ కుక్క, ఇది ఎక్కడిదో కుక్క, మేము ఇక్కడ పెంచుకుంటున్నాం అంటే ఫర్ ద సోషల్ స్టేటస్ మీరు తెచ్చుకుంటున్నారు. మీరు ఉండే అపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కుక్కలు ఉంటాయి. ఒకరికి బీగిల్ ఉంటుంది, ఒకరికేమో జర్మన్ షెపర్డ్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకేదో ఉంటుంది, పామేరియన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఆ సిడ్జు, ఈ మధ్య సిడ్జులు చాలామంది కొంటున్నారు. అలాగే అంటే ఆ హెయిర్తో వస్తుంటే మీకు అదొక ఆనందం, ముద్దుగా ఉంది కదా, నిజంగా ముద్దుగానే ఉంటాయి. పెంచే క్రమంలో మీ ఇంటి వాతావరణం వాటికి సూట్ అవ్వదు. కాలనీలు అందరికంటే ఉన్నప్పుడు మా కుక్క వాళ్ళందరికంటే రిచ్గా ఉండాలని చూసుకొని గొప్పలకి వెళ్ళి కొంటారు. కానీ మేము గొప్పలు ప్రదర్శించడానికి కొన్నాము అనే విషయం మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఏం చెప్తారు అంటే, మా పిల్లలకి ఇష్టమని తెచ్చామండి, చూడండి ఎంత ముద్దుగా ఉందో. సరే ముద్దుగానే ఉంది, మీ పిల్లలకి ఇష్టం. లేదా మాకు పిల్లలు లేరండి, ఒక కుక్కను పెంచుకుందామని తెచ్చుకున్నామండి, అంతవరకు ఓకే. నెక్స్ట్ కమ్స్ ద ఫైనాన్షియల్. ఇప్పుడు ఏంటంటే రష్మి చెప్పిన ఒక మాట మళ్ళీ మీకు బాగా గుర్తు చేస్తున్నా. ఒక 12 to 18 years ఆఫ్ కమిట్మెంట్ ఫైనాన్షియల్గా అండ్ మీరు దానికి ఇస్తున్నట్టు మీరు చూడగలిగితేనే, మీరు పెంచుకోగలిగితేనే కమిట్ అవ్వండి, లేకపోతే కమిట్ అవ్వకండి. ఎందుకంటుంటే బికాజ్ తెచ్చిన 2 months 3 months అది ఎక్కడ పడితే అక్కడ పార్టీ చేస్తుంది. దానికి తెలియదు కదా పలానా చోటుకి వెళ్ళిపోవాలి, ఇది బాత్రూమ్ ఇలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి అని. షీ డోంట్ నో. అప్పటికి కూడా ట్రైన్ ప్యాడ్స్ ఉంటాయి, కొన్ని ట్రైన్ ప్యాడ్స్ ఉంటాయి. వాటిని అక్కడ పెడితే అది అక్కడికి వెళ్ళి టాయిలెట్ చేస్తుంది. అలా ట్రైన్ చేయగలగాలి. ఎలా అయితే పిల్లల్ని పెంచుతున్నారు, ఒక ఏజ్ రాగానే తట్టాను, మ్యాను, అట్టాను, అక్కాను అని అంటున్నామా, అదే టైప్ ఆఫ్ కమిట్మెంట్ మీకు ఎలా అయితే ఒక పిల్లోడు పుడితే అమ్మో పిల్లోడు అని ఎంత జాగ్రత్తగా అయితే పెంచుతారో మీరు ఇంటికి తెచ్చుకున్న కుక్కను కూడా అలాగే చూసుకోవాలి, దానికి కూడా అలాగే ట్రైన్ చేయాలి.
బాత్రూమ్ పోయింది కదా ఎక్కడ అని చెప్పి అది దూరం జరపడం, దాన్ని తన్నడం, కొట్టడం. ఇప్పుడు డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్లో చెత్తే ఉంటుంది. అదేంటిది చిన్నపిల్లోడైనా డస్ట్బిన్ని కింద పడేసారు, రే వాడిని అక్కడ తీసుకెళ్ళకు డస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పి డస్ట్బిన్ పక్కన పెడతారు. అదే కుక్కెళ్ళి డస్ట్బిన్ లాగితే దాన్ని ఈడ్చి ఒకటి పీకుతారు. ఇంత చిన్న పిల్లైనా అది కేమని చెప్పి ఏ మూలకు వెళ్ళి కూర్చుంటుంది, దానికి తెలియదు. నెక్స్ట్ మీరు తినే అడ్డమైన చెత్త అవి తినవు, వాటికంటూ కూడా కొన్ని ఫీడింగ్స్ ఉన్నాయి. అవి అర్థం చేసుకున్న పెట్ స్టోర్స్ చాలా వరకు వాటికి సంబంధించిన ట్రీట్సో లేకపోతే ఇంకేవో ఇస్తారు. మీ దాల్చిన చెక్క మసాలాలు, మీ ఇలాచీలు, ఈ లవంగాలన్నీ అవి తినవు. సో వాటికంటూ కొన్ని సపరేషన్స్ ఉంటాయి. మీరు తినే ప్రతి వెజిటేబుల్స్ అవి తినవు, మీరు తినే ప్రతి ఫ్రూట్స్ అది తింది. ఇప్పుడు గ్రేప్స్ లాంటివి ఇంకొన్ని ఏమన్నా పెడితే వాటికి టాక్సిక్ అవుతుంది, వాంతులు అవుతాయి, విరోచనాలు అవుతాయి. కుక్కలకు పడవు, మీకు పడవచ్చేమో, వాటికి పడవు. అండ్ చికెన్, మీరు తిన్న చికెనే దానికి వేసేస్తారు. అందులో మంచి నిండుగా దట్టించిన మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టులు, ఉప్పులు, కారాలు అన్నీ ఉంటాయి. కొంతమంది కడిగి పెడతారు, కడిగినప్పటికీ మాంసం లోపలికి అవన్నీ వాటి మసాలా లక్షణాలన్నీ ఉంటాయి. ఇవి తెలుసో తెలియకో తింటాయి, వాటికి కూడా తింటాయి. కాకపోతే ఏంటంటే మనం ఎలాగైతే ధూమపానాలు, మద్యపానాలు అవన్నీ తీసుకొని మన షెల్ లైఫ్ తగ్గించుకుంటాం. ఇప్పుడు 100 ఏళ్ళు బతకాల్సిన మనిషి 60-70 ఎలా కుదించుకుపోతుందో సేమ్ కుక్కలు కూడా అంత. మీరు పెట్టే అడ్డమైన చెత్తకి ఆ 18 ఏళ్ళు 14 ఏళ్ళు బతకాల్సిన కుక్క లైఫ్ 6 ఇయర్స్ 7 ఇయర్స్కి పడిపోతుంది. ఇష్టంగానే తింటాయి, వాటికి తెలియదు కదా నువ్వేదో పెడుతున్నావు, నువ్వు తింటున్నావు కాబట్టి నేను తింటున్నానని తింటాయి. అవి మీరు తింటుంటే చూస్తాయి, అడుగుతాయి, అలా ఇస్తూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక ఏజ్ కాదు, ఆఫ్టర్ 6 to 7 months ఆర్ 8 months డాగ్ వాటికి చిన్న పురుగులు లాంటివి పడతాయి. టిక్స్ అంటారు వాటిని. ఇంత పురుగులు పడతా ఉంటాయి. అయ్యో ఈ కుక్కకి ఏదో పురుగులు పట్టేసింది ఒళ్ళంతా అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే రోడ్డు మీద వదిలేస్తారు. ఎందుకు రోడ్డు మీద వదిలేస్తారు? ఆ టిక్స్ వల్ల మన ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ప్రమాదమా, మన పిల్లలకు కూడా అలా అయిపోతుందా, మన స్కిన్ ఏమన్నా అయిపోతుందా? దానికి పాప టిక్స్ అన్న ఒళ్ళంతా పడ్డతుంది. మీరు ఎంత తీసినా ఒకసారి టిక్ ఫీవర్ వచ్చిందంటే జుట్టంతా రాలిపోతుంది. ఆ జుట్టంతా ఇంటి చుట్టూ రాలిపోతూ ఉంటే ఏం చేస్తారంటే మా కుక్కకి ఏదో అయ్యింది, ఈ రోగం మా ఇంట్లో వాళ్ళకి వస్తుందేమో అని చెప్పి తీసుకెళ్ళి రోడ్డున పడేస్తారు. ఎలా బతుకుతాయి అవి? ఇండియన్ డాగ్స్ అంటే నువ్వు రోడ్డున పడేసినా సరే ఇక్కడ క్లైమేట్కి, ఇక్కడ ఫుడ్కి అలవాటు పడ్డాయి కాబట్టి అవి తింటాయి. ఓకే, మీరేం పెట్టినా. ఎక్కడో సిబేరియన్ హస్కీ తెస్తావు, ఎక్కడి నుంచో చౌ తెస్తావు, ఎక్కడి నుంచో ఇంకేదో తెస్తావు, ఎక్కడి నుంచో ఇంకేదో తెచ్చేసి నీకు నచ్చలేదు అని చెప్పేసి, నచ్చలేదు ఇన్ సెన్స్ కొన్నప్పుడు నచ్చింది, తర్వాత దానికి ఏదో స్కిన్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా వస్తే నీకు నచ్చలా, తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తున్నావు. అవి పోనీ నువ్వు పడేసావు, సంతోషమే. ఈ రష్మి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో కాపాడుకునే వాళ్ళ నోటీస్కి వస్తే పలానా కుక్క తిరుగుతుందండి అని ఎవరైనా చెబితే వాళ్ళు వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గరైనా డబ్బులు ఉండాలి కదమ్మా, ఎవరో ఒకరు డొనేట్ చేస్తే కదా వాళ్ళకి వస్తుంది. ఇవన్నిటిని సాదుకోవాలంటే చూస్తూ వాటిని ఆకలితో అలమటించి చావాలని వాళ్ళు చూడరు. ట్రీట్మెంట్ ఇచ్చినా అది కొన్నాళ్ళకి సెట్ అవుతుంది. మంచి ఫీడింగ్ అవసరం, మంచి ట్రీట్మెంట్ అవసరం. ఈవెన్ మెడిసిన్స్కైనా డబ్బులు కావాలా. ఎంత కాదనుకున్నా డీవార్మింగ్ ఉంటుంది కడుపులో. కుక్కలకి ఏంటంటే ఏవి పడితే అవి తింటాయి కాబట్టి వామ్స్ లాంటివేవో జామ అవుతూ ఉంటాయి. చిన్న ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ ఇస్తారు డీవార్మింగ్ అవ్వడానికి. కనీసం దానికి కూడా 200-300 ఖర్చు అవుతుంది. మెడిసిన్ కాబట్టి అది ఎవరో ఒకరు తయారు చేస్తారు కదా. ఇప్పుడు మనుషుల కంటే హెల్త్ క్యాంప్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కుక్కలకి హెల్త్ క్యాంప్స్ ఎవరు పెడుతున్నారు? ఎవరు పెట్టట్లేదు. నెక్స్ట్, మనుషులకి మెంటల్లీ ఛాలెంజ్డ్ ఉంటే, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే, మీకంటూ ఎర్రగడ్డనో వైజాగనో ఎక్కడెక్కడెక్కడో ఉన్నాయి. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుక్కలకి ఎక్కడ ఆశ్రమాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఎవరో ఒక ఎన్జిఓ, ఇట్లా రేణుదేశాయ్ లాంటోలో లేకపోతే రష్మి లాంటోలో ఎవరో ఒక ఎన్జిఓ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని ఏదో ఒక మంచి పని చేయాలని వాళ్ళకి అనిపించి వీళ్ళకి ఎంతో కొంత డొనేట్ చేస్తే అప్పుడు వీళ్ళు ఉన్న దాంట్లో కొంత వీళ్ళకి పెడతా ఉంటారు. అంతే, ఇది జరిగింది. అండ్ యాక్చువల్గా ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే, మీకు అవసరమైతేనే కుక్కను తెచ్చుకోండి. అది షిట్కి వెళ్తుంది, పాటికి వెళ్తుంది, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోస్తుంది. అరే 1,50,000 సోఫా నిన్ననే తెచ్చాను, ఇది వెళ్ళి టాయిలెట్ పోసింది. పెద్ద 1,50,000 సోఫా నిన్ననే తెచ్చాను, ఇది గోర్లతో గీకేసింది అని చెప్పేసి దాన్ని ఏదో దయ్యం, అప్పటిదాకా ముద్దుగా ఉన్న కుక్క దయ్యం అయిపోతుంది సడన్గా. మీకు దాని మీద ఇష్టం తగ్గిపోతుంది. అండ్ ఈవెన్
క్రాసింగ్ వరకు మీకు కుక్క కావాలి. క్రాసింగ్ అయిన తర్వాత దాని పిల్లల్ని అమ్ముకోవడానికి మీకు ఆ కుక్క కావాలి. ఆ పిల్లలు అయిన తర్వాత అది పెద్ద తల్లి ప్రెగ్నెంట్ అయ్యి దాని షేప్ అంతా అవుట్ అయిపోయిన తర్వాత మీకు అది వద్దు, నచ్చదు, దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు. ఈ చిన్న పిల్లలు ఉంచుకొని దాన్ని రోడ్డును పడేస్తారు. అసలు ఎంతవరకు ఒకరికన్నా ఏమన్నా ఉందా అంటే? ఇవన్నీ కూడా కుక్కను తెచ్చుకున్న వాళ్ళ గురించే నేను చెప్పేది. ఇంకా మనం రేణు దేశాయ్ దగ్గరికి వస్తే ఇంకా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకున్నాను. నేను ప్రజెంట్ రష్మి దగ్గరే ఉన్నా, ఇంకా ఆగిపోయి ఇంకా అక్కడి వరకు వెళ్ళాల. సో కుక్కలని పెంచుకునే వాళ్ళు మీకు ఆ కమిట్మెంట్ ఉంటేనే ఫైనాన్షియల్గా అండ్ ఇష్టంగా ఆ కమిట్మెంట్ ఇస్తేనే వాటిని పెంచుకోండి. లేదు అంటే వద్దు, వదిలేయండి. తెచ్చుకున్నప్పుడు ముద్దుగా చూసుకొని కొంచెం ఏజ్ వచ్చాక అది అల్లరి చేస్తే దాని అల్లరిని భరించలేక ఇంకేదో అయ్యారు ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్తుంది, అబ్బా దీన్ని ఎవరు తిప్పాలి బయటికి వెళ్ళి అని. ఖచ్చితంగా నువ్వు వాకింగ్కి తీసుకెళ్తే బయట టాయిలెట్లు అవి పోస్తుంది, నీకు అది తీసుకెళ్ళడానికి కూడా అది ఉండదు. మళ్ళీ వాటి స్నాక్స్ కొంచెం ఎక్స్పెన్సివే అఫ్ కోర్స్. ఇంత 100 గ్రాములు 200 గ్రాముల ప్యాకెట్లు కూడా 300, 500 ఉంటాయి ఈజీగా. కొంచెం మంచి బ్రాండ్స్కి వెళ్తే 1000 రూపాయలు కూడా ఉంటాయి. వాటి ఇంత పౌచ్ ఫుడ్ కూడా థౌజండ్స్లో ఉన్నవి కూడా ఉన్నాయి. 5 కిలోల బ్యాగ్ కూడా 20,000, 30,000 అవి కూడా ఉంటాయి. మనం ఎలా అయితే క్వాలిటీ రైస్ కొనుక్కొని తింటున్నాం, ఇప్పుడు ఇదేంటి అన్నం మెత్తబడింది అని చెప్పేసి పాత రైస్ కేజీ 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు పెట్టుకొని తింటున్నాం. అలాగే దాంట్లో మళ్ళీ నీకు టేస్ట్ బాస్మతి రైస్ 150 పెట్టుకొని తెచ్చి తింటున్నావు కిలోకి. అవన్నీ వండుకు తింటావు, అన్నీ ఉంటాయి మీ ఇంట్లో కాబట్టి. వాటికి కూడా కొన్ని ఉంటాయి మా రెసిపీస్. అవి ఎవరు నువ్వు అమ్మలేవు, నీకు తెలీదు. కనీసం అవి తెలిసిన వాళ్ళు ఎక్కడో అమ్ముతారు. అది కొనడానికి పోతే ఆ కుక్కకి ఇంత అంటే ఏంటి? అది ఆ కుక్క కాదమ్మా, నువ్వు ఇష్టపడి తెచ్చుకున్న కుక్కేది. అది కూడా ఒక ప్రాణి. దానికి పెట్టడానికి ఏడుస్తావు. మరి ఎందుకు ఆ ఏడుపు పెరిగింది అంటే ఒకనొక రోజు దాన్ని బయటపడేస్తావు. అంటే నీకు పర్వాలేదు అనే ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ఉండి, పోనీ ఇంకొకటి, ఈ ఫైనాన్షియల్ స్టేటస్ చూపించుకోవడానికి కుక్కల్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అసలు ఆ కుక్కలకి ఓనర్లు కూడా తెలియదు. ఇంకా చెప్పాలి అంటే తెస్తారు, గార్డెన్లో వదిలేస్తావు. అయితే గార్డెనర్ చూసుకోవాలి, లేదా నీ వాచ్మెన్ చూసుకోవాలి, లేదా నీ ఇంట్లో ఉండే పని మనుషులు చూసుకోవాలి, రోజు దానికి ఫుడ్ పెట్టాలి. నువ్వు మాత్రం బిల్డప్ ఇస్తావు. దాన్ని పట్టుకొని రోజు కాలనీ ఈ కొస నుంచి ఆ కొసకి తిరిగేసి వస్తావు. నా కుక్క చూసావా ఎంత రిచ్గా ఉందో అని. ఏదో నీ గొప్పలు దాపు దర్పాలు చూపించుకోవడానికి నీకు ఒక కుక్క కావాలి, మీ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి నీకు ఒక కుక్క కావాలి. కానీ ఆ కుక్కకి ఏదైనా ఇది వస్తే మాత్రం నీకు అది వద్దు, అవసరం లేదు, ఇలా వదిలేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఉద్దేశించి మాత్రమే రష్మి ప్రెస్ మీట్ పెట్టింది. ఇది అర్థం కాని ప్రతి ఒక్కడు కింద కామెంట్లు పెడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. మీకు అర్థం కాకపోతే సబ్జెక్ట్ని వదిలేయండి, ఇనఫ్, అవసరం లేదు. అది మీకు అవుట్ ఆఫ్ సిలబస్. అది అందులో దూరి కామెంట్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే రేణు దేశాయ్ గారు చెప్పిన మాటలు, ఆవిడ చెప్పిన అన్నిట్లో కూడా ఒక ఇన్సిడెంట్ నిజంగా బాధేసింది. అది నాకు కూడా తెలియదు, నేను తర్వాత వెతికితే కనపడింది. కొన్ని ఒక 100 కుక్కల్ని చంపి ఏదో ఘనకార్యం చేశామని చెప్పి ఫోటోలు దిగారు వాటి ముందు. సిగ్గనిపించట్లేదా ఒకరికి కూడా? అండ్ మానసికంగా నిజంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక మనిషి రేపు చేశాడు అంటే వాడొక క్రూర మృగం చెప్పాలి అంటే, అవునా? అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు మీరు? ఏమీ చేయట్లా. మహా అయితే జైల్లో వేస్తున్నారు, తర్వాత వాడు బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నాడు. అంతమించి ఏం చేయట్లా. మరి దేశమంతా రచ్చ చేస్తే తప్ప మీరు ఎన్కౌంటర్లు చేయరు. కానీ అండ్ నెక్స్ట్, ప్రతి ప్రాణికి ఇక్కడ జీవించే హక్కు ఉంది. నువ్వెలా బతుకుతున్నావో దానికి కూడా ఉంది. అండ్ కోతులు వస్తున్నాయి ఇళ్లల్లో కంటే. ఎందుకు? అడవులు నాశనం అవడం వల్ల కోతులు ఇళ్లలోకి వస్తున్నాయి. అడవులు ఎందుకు నాశనం అవుతున్నాయి అంటే మీ వల్ల కాదులే, పాపం ప్రతి ఒక్కడు వెళ్ళి చెట్లు నరుకుతున్నాడు అంటే ఎవరినేమన్నా. సమ్ టైమ్స్ ప్రకృతి కూడా పెద్ద ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద వర్షాలు వచ్చాయి, అవునా? వడగళ్ళ వానలు పడ్డాయి, బాగా తుఫాన్లు వచ్చాయి. ఆ టైంలో ఏంటంటే చెట్లపైన ఉన్న పండ్లన్నీ రాలిపోతాయి, అవన్నీ పేలుగా తయారైపోతాయి. అక్కడ ఆహారం లేక ఆ కోతులు పాపం వెతుక్కుంటూ వీధుల్లోకి వస్తాయి. అది ఓకే, మిగతావన్నీ. కానీ కుక్కల విషయానికి వస్తే అవి వీధుల్లోనే ఉండాలి, అవి అడవి జంతువులు కాదమ్మా. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నామా డొమెస్టిక్ యానిమల్స్ అండ్ వైల్డ్ యానిమల్స్. ఇందులో వైల్డ్ కుక్కలు కూడా ఉంటాయి, నువ్వు తెచ్చున్నావు ఎక్కడి నుంచో. భయంకరమైన కుక్కల్ని, అదేంటిది బుల్డాగ్స్ని, పీక్కు తినే కుక్కల్ని, మ్యాస్టిఫ్స్ని మీరు తెస్తున్నారు ఎక్కడి నుంచో. అవి ఎక్కడో ఉండాల్సిన కుక్కల్ని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీరు పెడుతున్నారు. సరే అవొదిలేద్దాం. డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఇళ్లల్లోనే ఉండాలి. అయితే నీ ఇంట్లో ఉండాలి, నువ్వు వద్దనుకుంటే నీ ఇంటి ముందు నువ్వు ఉండే ఆ కాలనీలో అటు ఇటు తిరగాలి. సో
వాటిని అండ్ బండ్లకు వెంబడి కొన్ని కుక్కలు పడుతున్నాయి. ఎందుకు బండ్ల వెంబడి కుక్కలు పడుతున్నాయి అంటే, నీ బండికి నీకేం ప్రాబ్లం లేదు, నువ్వేమీ చేయలా. నీ ముందెళ్ళిన సన్నాసి ఎవడైతే ఉంటాడో వాడు బండి మీద వెళ్తూ కుక్క కాలు తొక్కడం, తోక తొక్కడం, ఆ కుక్కని తన్నడి బండి మీద నుంచి వెళ్ళిపోవడం లాంటివి చేస్తాడు. ఆ కుక్కకేంటి పలానాది అది ఏదో వస్తుంది, అది వచ్చిందంటే నా కాలు తొక్కుద్దేమో, నా తోక తొక్కుద్దేమో, వీడిని ఎలాగైనా బెదిరించాలి, ఇంకోసారి ఇటు రాకుండా చేయాలి అని చెప్పి వెంబడిస్తూ ఉంటాయి. అక్కడ ఏంటంటే మానసికంగా కుక్కకి ఏ సమస్య రాలా, దాన్ని అలా తయారు చేసింది కూడా మనమే ఇంకా చెప్పాలి అంటే. నెక్స్ట్ కొంతమంది ఉంటారు తరచూ వాటికేంటి హోటల్స్ అండ్ ఇవి ఉంటాయి కదా మెస్సులు, అవి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చికెన్లు మటన్లు వండినప్పుడు ఆ వ్యర్థాలు అక్కడ పడేస్తాడు. అండ్ చికెన్ మటన్ షాపులు కూడా ఉన్నప్పుడు ఆ వ్యర్థాలు దరిదాపుల్లో పడేస్తారు. అక్కడ కుక్కలు గుమిగూడతాయి. కొన్ని రోజుల తర్వాత చికెన్ షాప్ మటన్ షాప్ వాడే ఎత్తేస్తాడు. కానీ పాపం దానికి అది అక్కడ అలవాటు పడింది, ఫుడ్ లేదు ఏం లేదు, మెంటల్గా ఒక టార్చర్ అనుభవిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ మనకి ఎందుకు అని కూడా మీరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తా వినండి. మనుషులకి ఎలాగైతే మానసిక సమస్యలు ఉంటే మనం ఒక దగ్గర తీసుకెళ్ళి పెడుతున్నామో, వీటికి కూడా మానసిక సమస్యలు ఉన్నప్పుడు అలాంటి ఆశ్రమాలు లేవు మన దగ్గర, అవి పెడితే వీటిని అక్కడ తరలించవచ్చు. అలా అని అన్ని కుక్కలు హార్మ్ఫుల్ అయితే కావు. అండ్ ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకురా ఈ కుక్కలన్నిటినీ వెలివేస్తున్నావు, దూరం చేస్తున్నారు, చంపేస్తున్నారు అంటే, అవి కరుస్తున్నాయి, వాటి వల్ల మనుషులు గాయాల పాలవుతున్నారు అని చెప్పేసి అంటే మనిషి అక్కడ గాయాల పాడవడానికి పరోక్షంగా కుక్క అయింది. సంధ్యా ఘటన మీకు తెలుసుగా, తొక్కిసలాట. సంధ్యా తొక్కిసలాట పరోక్షంగా అల్లు అర్జున్ వల్లే అని చెప్పేసి స్టాంప్ వేశారు. మొన్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాదం ఎలా జరిగింది? ఒక బండికి బస్సు రాకపోవడం వల్ల. ఆ బండి అక్కడికి ఎందుకు వచ్చింది? ఒక మనిషి స్కిట్ అయి పడడం వల్ల. ఆ మనిషి ఎందుకు స్కిట్ అయి పడ్డాడు? మందు తాగడం వల్ల. ఆ మందు వాడికి అమ్మింది ఎవరు? గవర్నమెంట్. సో ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ ఘటనకి పరోక్షంగా గవర్నమెంటే కదా కారణం. గవర్నమెంట్ మందు అమ్మకపోతే వీడు తాగేవాడు కాదు, ఊగేవాడు కాదు, ఊగుతూ నడిపేవాడు కాదు, పడేవాడు కాదు, స్కిట్ అయ్యేవాడు కాదు, తర్వాత ఇంకో బస్సు వెళ్ళి దాన్ని రాకేది కాదు, అంతమంది చనిపోయేవాళ్ళు కాదు. అంటే ప్రతి దాంట్లో లాజిక్స్ వెతికినప్పుడు ప్రతి ఇన్సిడెంట్లో కూడా లాజిక్స్ ఉంటాయి. మందు వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు, రోడ్లెక్కి అదేంటిది కార్లు గీర్లన్నీ గుద్దుతున్నారు, ఫ్లైఓవర్లపై నుంచి పడుతున్నారు, ఇంట్లో తాగొచ్చి పెళ్ళాలని కొడుతున్నారు, మద్యం మత్తులో ఉరేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. వీటన్నిటికీ కారణమైన మందు మాత్రం రోడ్డు మీద చాలా హ్యాపీగా 24/7 కొన్ని చోట్ల నీట్గా అమ్మేస్తున్నారు. ఇది ప్రాబ్లం అని చెప్తే మాత్రం ఎవడు పట్టించుకోడు. కానీ కాలనీలలో మనుషులు భయపడడానికి కారణం కుక్కలు అని మాత్రం ఒక స్టాంప్ వేసేసారు. ఎంతవరకు న్యాయం ఇది? సరే, ఇవన్నీ చెబితే మీరు వాళ్ళని తిట్టారు, వాళ్ళు చెప్పిన విషయం మళ్ళీ చెప్తే రేపు నన్ను తిడతారు. కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ అర్థమయ్యి కనీసం ఒక్కడైనా మారుతాడేమో అని మాత్రమే టాపిక్లు చేస్తాం, అంతమించి ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్.